అంటే మీ సోదరులతోనే రాజకీయానికి చెక్ పెడుతున్నారా ఇంకా కొనసాగిస్తారా? చెక్ ఏం లేదు బ్రదర్, నేను మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, రామరెడ్డి కానీ యాదరెడ్డి కానీ నేను చెప్పితే తప్ప రాజకీయాలకు రాదు. అంటే రాజకీయాలను మీ సోదరులతోనే ఎండా ఇక కుటుంబ పరంగా కొనసాగించే అవకాశం ఉందా? ప్రజలు ఏది నిర్ణయిస్తే అది. ఓకే, ప్రజల అభిష్టం మేరకే నడుచుకుంటాం. ప్రజలు కావాలంటే వస్తాం, లేదంటే ఊరుకుంటాం. ప్రజలు కావాలన్నారు కాబట్టి నేను రామరెడ్డిని ఎంపీపీ చేసిన, రామరెడ్డిని పోటీ పెట్టించిన. రేపు ప్రజలు కావాలనుకుంటే తప్పకుండా పోటీ చేపిస్తా. ఖచ్చితంగా ప్రజల అభిష్టమే మీ నిర్ణయం మేరకే నిర్ణయమైనా తీసుకుంటారు. పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్లు అడుగుతాము, ఒకటి ఇచ్చినా పర్వాలేదు, రెండు ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకుంటే కూడా పర్వాలేదు. సబితా ఇంద్రారెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం? ఏం బ్రహ్మాండంగా ఉంది. అట్లా ఏం జానారెడ్డి గారితో బాగా క్లోజ్ ఉంటారంట. జానారెడ్డి గారు కానీ, ఇంద్రారెడ్డి గారు కానీ, మా పిసిసి ప్రెసిడెంట్ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరూ నేను ఎవరితోని నాకు ఒక్కటి నా అలవాటు, ఎవరి దగ్గర పోయి నేను నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని గంటలు గంటలు కూర్చున్నాడు. కానీ నేను ఏదైనా కూర్చుంటే ప్రజలలో కూర్చుంటా. నేను లీడర్ల దగ్గర చాలా తక్కువ, ఫోన్లలో మాట్లాడతా కావాలంటే, లేకపోతే జనరల్గా కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. కానీ నాకు ఎందుకో అలవాటు లేదు, ముందు నుంచి కూడా లేదు. ఎవరికైనా ఉంటే నేను ఎవరికైనా మాటకు కట్టుబడి ఉండేవాడిని. కాకపోతే మన ఉంటుంది కదా, పోయి రోజు పోయి కాన్ రావడము, ముఖం చూపించడము నాకు అవసరం లేదు. అది ప్రజలకు చూపిస్తాను. నేను ఫ్రెండ్షిప్కు ప్రాణం ఇస్తాను. మీరు అన్నారు కదా, నమ్మిన వాళ్లకు ప్రాణం ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఇవాళ కూడా ఇస్తాను, రేపు కూడా ఇస్తాను. ఎప్పుడైనా చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా ఎప్పుడు నాది అదే మాట, అదే బాట. మీది అరేంజ్డ్ మ్యారేజా ప్రేమ వివాహమా? నాకు ప్రేమ వ్యవహారమే లేదు. మా అయ్యమ్మ ఏది మా అమ్మా నాన్నలు చేసిన పెళ్లి చేసుకున్నాను. ఎలా? మీ మిస్సెస్ గారి పేరు? అనసూయారెడ్డి. ఎక్కడ చేసుకున్నారు? మా మండలమే, హయాత్ నగర్ మండలం. హయాత్ నగర్. ఓకే. ఎలా రాజకీయంగా మీకు బాగా సహకరిస్తుంటారా? బ్రహ్మాండంగా. ఎవరు వచ్చినా ఏం చేసినా ఇంట్లో నలుగురు వస్తే భోజనం పెట్టడము, టీలు ఇవ్వడము, నాకంటే బ్రహ్మాండంగా చూస్తుంది ఆమె. ఊర్లోకి పోయినా అయితే మేము కూడా ఒకసారి వస్తాం. తప్పకుండా, ఒక్కరు కాదు అందరు రండి. మాకు ఏంటంటే ముందు నుంచి అది ఒక హ్యాబిట్. ఇప్పుడు రాజకీయాలలో మనకు సేవా దృక్పథంతో పాటుగా మనం అందరిని ప్రేమతో చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనం 1000 మంది కార్యకర్తలు ఉన్నారు బ్రదర్. ఎవరికి జీతమో బత్తెమో ఇస్తున్నామా, వాళ్ళు కూడా రాజకీయాలలో వాళ్ళ విలువలు పెంచుకోవడానికి విలువ ఉన్న వ్యక్తుల దగ్గరనే ఉంటారు. విలువ లేని వ్యక్తులు విలువ లేనుళ్ళ దగ్గరే ఉంటారు. విలువ ఉన్న వ్యక్తులు విలువలు ఉన్నోళ్ళ దగ్గర ప్రయత్నం చేస్తారు రావడానికి. నేను కూడా ఎవరికి విలువలు ఉంటే వాళ్ళతోని నేర్చుకుంటాను, ప్రయత్నం చేస్తాను. తప్పు లేదు, అది మనం తప్పు పట్టడానికి కూడా వీల్లేదు. కొంతమంది కొందరు నచ్చుతారు, కొంతమందికి కొందరు నచ్చరు. అది సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు నేను వాళ్ళని చూసి నేర్చుకోవాలా, ఇలా చేయాలా అనుకుంటే నేను సెలెక్ట్ చేసుకోవాలా. మన కిందోడు కూడా అదే చేస్తే వాడు సెలెక్ట్ చేసుకోవాలా. ఆ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో రేపు ఎలక్ట్కి అవకాశం వస్తుంది.